వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళా తల్లులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి హృదయ స్పందన నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక ఎమోషన్ నుంచి పుట్టినటువంటి పార్టీ, సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, కార్మికులు, రైతన్నలు వీళ్ళందరినీ ఆదుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈ విధంగా 40-45 సంవత్సరాలుగా, అంటే ఏ రీజనల్ పార్టీ లేనటువంటి విధంగా ఈరోజు ఉంది అంటే దానికి కారణం ఆ రోజు వేసినటువంటి ఆ విత్తనం, ఆ ఆశయాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నా కూడా ఎప్పటికీ బోర్ లేకుండా, ఇప్పటికీ కూడా అందరికంటే ఎక్కువగా పనిచేసే విధానం, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల జీవితాల్లో వారు ముద్ర ఉండాలనేటువంటి చేసేటువంటి విధానం. అదేవిధంగా మరి నారా లోకేష్ గారు కూడా ఈరోజు తీసుకొని ఆయన కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి కానీ ఎక్కడెక్కడ లేని, అంటే దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనందరికీ, అంటే కార్యకర్తలు కోరుకునే కొన్ని వేరే ఉంటాయి, పదవులు కోరుకుంటారు, వ్యక్తిగతంగా కొంత లాభం కోరుకుంటారు, సమాజంలో గుర్తింపు కోరుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ అభివృద్ధిలో మీరు కూడా ఏదైతే అభివృద్ధి వస్తుందో ఈ అభివృద్ధిలో కూడా మీకు కూడా తెలియకుండా ఎన్నో లాభాలు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కార్యకర్తల సంక్షేమ నిధి కానీ, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈరోజు అందుబాటులో ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ, నేను కానీ, మా వల్ల కాకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళటం కానీ, ఎందుకంటే ఇక్కడ గోళ్ళ ప్రభాకరే ఉన్నాడు. ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. ప్రభాకర్ వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ వస్తే ఎంత సహాయం చేసిందో పార్టీ కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఎక్కడ 40 లక్షలు 50 లక్షల రూపాయల సహాయం కూడా ఒక కార్యకర్తకి ఈరోజు చేస్తా ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని నేను మర్చిపోవచ్చు. ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇందాక ఎక్కువ అని మాణిక్యరావు గారు, అదేవిధంగా నజీర్ గారు, మాణిక్యరావు గారు అందరూ బాగా చాలా క్లియర్గా చెప్పారు మన పార్టీలో. అదేవిధంగా మళ్ళీ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మన పార్టీకి వేరే పార్టీలకు ఉన్నటువంటి డిఫరెన్సెస్, అంటే అక్కడ ప్రామిస్లు ఉంటాయి, ఇక్కడేమో నిజంగా అవుట్పుట్ ఉంటుంది, చెప్పిన మాట ప్రకారం చేస్తారు. అయితే ఇంకా మీరందరూ కోరుకున్నట్టుగా, ఎందుకంటే ఏమైందంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి సంస్కృతి మొదలైంది. అంటే సిస్టంలో మనం ఏమైనా చేసేయచ్చు, ఏ విధంగా చేయొచ్చు, అందరూ వాళ్ళు బాగుపడ్డారు. ఇటువంటి సంస్కృతిని సమాజంలో తీసుకురావడం వల్ల కొంతమంది, ఎక్కువ మంది కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఆస్తులు అమ్ముకున్న వ్యక్తులే నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటి కార్యకర్తలు. ఇది మన సంస్కృతి. అదేవిధంగా పోరాట పరిమ కలిగినటువంటి కార్యకర్తలు, అంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా, ఎందుకంటే నేను ఈ నియోజకవర్గం అమెరికా నుంచి గుంటూరు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నాకు ఎదురైనటువంటి అనుభవం ఆ గుంటూరు ఈస్ట్లో ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు తీసేశారు. తీస్తే మన వాళ్ళందరూ వెళ్ళి ఆ రోజు చింపిన విధానమే నా ఫస్ట్ వైరల్ వీడియో అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. అంటే ఇలాంటి మీ సపోర్ట్ని ఎప్పటికీ కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులం కాదు, అవి ఎప్పుడు కూడా మదిలో నిలబడతా ఉంటాయి. ఆ విధంగానే మా ప్రవర్తన ఉంటుంది. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తానే ఉంటాం. ఎక్కడ ఎంతవరకు తీసుకువెళ్ళాలో అవన్నీ చెప్పి చేస్తూ ఉంటాం. అక్కడక్కడ ఇంకా 2-3 పదవులు ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా వర్కౌట్ చేస్తాను. అన్ని పదవులు వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఎక్కువ మంది కార్యకర్తలు కోరుకునేది పిల్లలకి ఉద్యోగాలు కానీ, స్కూల్స్లో సీట్స్ కానీ, లేకపోతే డిస్కౌంట్స్ కానీ, ఇవన్నీ మాకు తెలియగలిగినన్ని మేము చేస్తాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక మిషన్ మోడ్లో మొన్న తెనాల్లో చేశాం. మనం ఒక 130 మందికి అట్టడుగు వర్గాల ప్రజలకి 20,000 రూపాయలు ఉద్యోగం వచ్చే విధంగా 3 నెలలు అక్కడే హాస్టల్లో పెట్టి చేపించి వాళ్ళకి జాబులు ఇప్పించాం. అదేవిధంగా గుంటూరులో కూడా కార్యకర్తలందరికీ కానీ
వేరే వాళ్ళకి కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ మోడ్లో తీసుకొని వచ్చే 1-2 ఇయర్స్లో చేసి ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి ఒకటి. అదేవిధంగా ఎక్కడైతే గవర్నమెంట్లో వర్కులు ఉన్నాయో ఇవన్నీ మీకు అంటే న్యాయబద్ధంగా మీకు కూడా ఉపయోగపడే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది కూడా నజీర్ గారికి మేము ఎప్పుడు చెప్తా ఉన్నాం. కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా లీగల్గా సిస్టమేటిక్గా సమాజానికి ఇబ్బంది లేకుండా భాగస్వామ్యం చేయాలనే విషయంలో కూడా తప్పకుండా ఆలోచిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎంతో అభివృద్ధి గురించి ఇందాక చెప్పారు నజీర్ గారు. అభివృద్ధి ఇంకా జరుగుతుంది. వచ్చే 1-2 సంవత్సరాల్లో దాదాపుగా గుంటూరు రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. ఒక 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది నేను వచ్చి, ఇంకొక 7 సంవత్సరాలు దేవుడు కరుణిస్తే గుంటూరుని అమెరికాలో ఒక సిటీ లాగా చేయాలనేది నా కళ. తప్పకుండా అది సాధిస్తాం. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని రకాల కార్యకర్తల్ని జనసేన బీజేపీని కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి సపోర్ట్ కానీ నరేంద్ర మోదీ గారు ఇచ్చేటువంటి సపోర్ట్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఆ మినిస్టర్స్ అందరూ సపోర్ట్ ఇవ్వకపోతే ఆగిపోయిన మీ నంది వెలుగు బ్రిడ్జిని కానీ శంకర్ విలాస్ బ్రిడ్జిని కానీ రేపో ఎల్లుండో ప్రారంభించుకోబోయే మిగిలిన బ్రిడ్జిలను కానీ నేను తీసుకువచ్చేవాడిని కాదు. కాబట్టి వారికి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం తప్పకుండా మనం అందరం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందులో రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అన్ని కూర్చొని నజీర్ గారితో కూర్చొని సాల్వ్ చేసుకోండి. నేను మీరందరూ కోరుకునేది ఏంటంటే పార్టీ అన్నాక కుటుంబాలు అన్నాక ఎక్కడ గొడవలు లేకుండా అన్ని కరెక్ట్గా జరుగుతాయని నేను చెప్పను. అయితే ఎప్పుడు కూడా మనం కూర్చున్న చెట్టుని కానీ కొమ్మని కానీ నరుక్కుంటే కింద పడేది మనమే అన్న విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక రోజు కాకపోతే ఇంకో రోజుకైనా నజీర్ గారి వల్ల, నా వల్ల, లోకేష్ గారి వల్ల పనులు అవుతాయి తప్పించి అసలు మన గోడినే నాయకుడు లేకపోతే అసలు మరి మీకు ఏమి పనులు అవటమే కాదు గౌరవం కూడా ఉండదు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగు జాతి మీకు వాస్తవం చెప్పాలంటే నేను ఎన్నో రాష్ట్రాలు తిరిగాను ఈ మినిస్టర్ అయిన తర్వాత. నాకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా తెలుగుదేశం పార్టీ అన్నా విపరీతమైన అభిమానం ఉండేది. ఈ రాష్ట్రాలు తిరిగిన తర్వాత వారి మీద అభిమానం ఇంకొక 10 రెట్లు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఆ రాష్ట్రాల పరిస్థితి చూసి ఈరోజు హైదరాబాదు ఇవన్నీ చూస్తా అంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత అద్భుతంగా ఎలా మనం ముందుకు వెళ్ళాం, మిగిలిన రాష్ట్రాలు ఎలా ఉన్నాయని. మొన్న టెలికాం మినిస్టర్ సింధియా గారు వచ్చారు. వస్తే అమరావతి మీటింగ్ అయిపోయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ విజయవాడ సందులో నుంచి వెళ్తా ఉంటే ఆయన విజయవాడ ఏంటి ఇంత అద్భుతంగా ఇంత బాగా డెవలప్ అయిందని అడుగుతున్నారు. మీరు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళారంటే నేను 6-7 ఏళ్ల క్రితం వెళ్ళాను అన్నారు ఆయన. మీరు హైదరాబాద్ వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల సత్తా ఏంటో. మీరు విజయవాడని ఇప్పుడే అంటా ఉన్నారు, ఇంకో 5 సంవత్సరాల తర్వాత చూస్తే అమరావతి అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పామంటే ఇది మన తెలుగు దేశం. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ. శిలా ఫలకాలు వేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. కేడర్ని గౌరవించే పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీని ఎప్పుడు కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, నాకు తెలిసి మీరందరూ ఎప్పుడు సహకరిస్తారు, మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, మేము చేయగలిగినన్ని చేస్తామని తెలియజేసుకుంటూ మీ అపూర్వ అభిమానాలు నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.